హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జే కెమిస్ట్రీ. ఈ రోజు చెప్పుకునే టాపిక్ వచ్చి ఎలక్ట్రోలైటిక్ సెల్ గురించి. ఎలక్ట్రోలైటిక్ సెల్ ఓకేనా. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, టాపిక్లో వెళ్దాం. A cell or an electrochemical cell is a single arrangement of two electrodes and an electrolyte. అంటే మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఎలక్ట్రోకెమికల్ సెల్ తీసుకుందాం. ఆ ఎలక్ట్రోకెమికల్ సెల్ యొక్క అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఓకేనా, దాంట్లో అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అన్నట్టు టూ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, అదేవిధంగా ఎలక్ట్రోలైట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్ అనుకుందాం. ఇది ఒక ఎలక్ట్రోకెమికల్ సెల్. దీంట్లో ఏమున్నాయి? టూ ఎలక్ట్రోడ్స్, ఒకటి యానోడ్ ఇంకొకటి క్యాథోడ్. ఎలక్ట్రోలైటిక్ సెల్ ఇది. ఓకేనా, దీంట్లో యానోడ్ ఒకటి, యానోడ్ టూ, క్యాథోడ్ టూ ఎలక్ట్రోడ్స్ ఉన్నాయి. అండ్ ఈ టూ ఎలక్ట్రోడ్స్ మనం ఏం చేస్తున్నాం? ఒక సొల్యూషన్లో డిప్ చేస్తున్నాం. ఏ సొల్యూషన్లో అయితే డిప్ చేస్తున్నామో ఆ సొల్యూషన్ మనం ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అని చదువుతాం. ఓకేనా, మనకి ఒక ఎలక్ట్రోలైటిక్ సెల్లో టూ ఎలక్ట్రోడ్స్ ఉంటే ఒకటి క్యాథోడ్ ఇంకొకటి యానోడ్. ఈ క్యాథోడ్ యానోడ్ మనం ఒక సొల్యూషన్లో డిప్ చేస్తాం. ఆ సొల్యూషన్లో మనం ఏమంటామంటే ఎలక్ట్రోలైట్ అంటాం. ఇప్పుడు దీన్ని దేంట్లో డిప్ చేస్తున్నాం? NaCl సొల్యూషన్లో డిప్ చేస్తున్నాం కాబట్టి ఈ NaCl అనేదాన్ని మనం ఎలక్ట్రోలైట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది అరేంజ్మెంట్, ఎలక్ట్రోకెమికల్ సెల్ ఆర్ ఎలక్ట్రోలైటిక్ సెల్ యొక్క అరేంజ్మెంట్. ఓకే, ముందు అసలు ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే ఏంటి, అది ఏ విధంగా డివైడ్ అయింది? ఫస్ట్, thus electrochemical cell can be classified into two types. ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ని టూ టైప్స్ కింద విడదీశాయి. ఏంటంటే ఒకటి గాల్వానిక్ సెల్, రెండోది ఎలక్ట్రోలైటిక్ సెల్. గాల్వానిక్ సెల్ అంటే ఏంటి? ఏ కెమికల్ సెల్ అయితే కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుందో దాన్ని మనం గాల్వానిక్ సెల్ అంటాం. ఓకేనా, ఏ ఎలక్ట్రోకెమికల్ సెల్ అయితే కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందో దాన్ని అదొక టైపు. అది దాంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే గాల్వానిక్ సెల్ అనేది ఒక ఎగ్జాంపుల్. ఏ ఎలక్ట్రోకెమికల్ సెల్ అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుందో దాన్ని మనం ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. అంటే ఏం చేయాలి? ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఏంటి? ఏ ఎలక్ట్రోకెమికల్ సెల్ అయితే ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి. అంటే నువ్వు దీని మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ అంటే నువ్వు ఎలక్ట్రిసిటీ పాస్ చేసావు అనుకో. నువ్వు ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల, అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల కెమికల్ రియాక్షన్స్ జరగాలి. ఓకేనా, ఈ ఎలక్ట్రోకెమికల్ సెల్లో నువ్వు ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల కెమికల్ రియాక్షన్స్ జరగాలి. సో అలా జరిగితే మనం ఆ సెల్ ఏమంటామంటే ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. ఎలక్ట్రోలైటిక్ సెల్ నువ్వు ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే కెమికల్ రియాక్షన్స్ జరగాలి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, అటువంటి టైప్ ఆఫ్ సెల్స్ ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. ఈ ప్రాసెస్ ని మనం ఎలక్ట్రోలైసిస్ అంటాం. ఈ ప్రాసెస్ ని ఎలక్ట్రోలైసిస్ అంటాం. ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకుని 2 పాయింట్లు. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ మోల్టెన్ NaCl. మనం ఇందాక ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఎలక్ట్రోలైటిక్ సెల్ గురించి అంటే ఏం మాట్లాడుకున్నాం? ముందు మనకి ఎక్కడైతే నువ్వు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీ జరగాలి అన్నాం. అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం వల్ల కెమికల్ రియాక్షన్స్ జరగాలి అన్నాం. అవునా? ఓకే, నేను ఏం తీసుకుంటున్నాను అంటే మోల్టెన్ NaCl తీసుకున్నాను. ఇదిగో మోల్టెన్ NaCl సొల్యూషన్ కాదు, మోల్టెన్ NaCl సొల్యూషన్ వేరు, మోల్టెన్ NaCl వేరు. ఓకేనా, అంటే నీకు మీనింగ్ ఏంటంటే ఇప్పుడు NaCl సొల్యూషన్ అంటే NaCl ప్లస్ వాటర్ ఉంటుంది. మోల్టెన్ NaCl ఓన్లీ NaCl మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఓన్లీ NaCl, వాటర్ ఉంటుంది ఇంకా దీంట్లో. సో NaCl తీసుకున్నాను. NaCl నేను బాగా వేడి చేస్తే నీకు ఒక లిక్విడ్ టైప్ వస్తుంది కదా, అది ఇది ఓన్లీ NaCl మాత్రమే ఉంటుంది. ఓకేనా, వాటర్ ఉంటుంది దీంట్లో. సో నేను మోల్టెన్ NaCl తీసుకున్నాను. సో మోల్టెన్ NaCl తీసుకున్న తర్వాత ఏం జరుగుతుందో చూడు. ఈ 2 ఎలక్ట్రోడ్స్కి నేను బ్యాటరీకి కనెక్ట్ చేశాను. ఈ 2 ఎలక్ట్రోడ్స్ని బ్యాటరీకి కనెక్ట్ చేశాను. ఎప్పుడైతే బ్యాటరీకి కనెక్ట్ చేశానో ఒకటి యానోడ్ కింద ఇంకొకటి క్యాథోడ్ కింద బిహేవ్ చేస్తుంది. ఎప్పుడైతే బ్యాటరీకి కనెక్ట్ చేశానో ఒకటి యానోడ్ కింద ఇంకొకటి క్యాథోడ్ కింద బిహేవ్ చేస్తుంది. మరి బ్యాటరీ కనెక్ట్ చేయకపోతే ఒకటి యానోడ్ ఇంకోటి క్యాథోడ్ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు బ్యాటరీకి కనెక్ట్ చేస్తున్నావో అప్పుడు బిహేవ్ చేస్తావు యానోడ్ కింద క్యాథోడ్ కింద. ఓకేనా, అంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసావు. ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసి ఎలక్ట్రోడ్స్ని యానోడ్ కింద క్యాథోడ్ కింద కన్వర్ట్ చేసావు. ఓకే, యానోడ్ కింద క్యాథోడ్ కింద కన్వర్ట్ చేసిన తర్వాత ఆ ఎలక్ట్రోడ్స్ని దేంట్లో డిప్ చేస్తున్నావు? మోల్టెన్ NaClలో డిప్ చేస్తావు. మోల్టెన్ NaCl అనే ఎలక్ట్రోలైట్లో డిప్ చేస్తావు. సో డిప్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూడు. సో ఎప్పుడైతే డిప్ చేసావో ఈ NaCl అనేది డిప్ చేసిన వెంటనే NaCl బ్రేక్ అయిపోద్ది. NaCl ఏ విధంగా మారిపోద్ది అంటే Na+ల కింద Cl- కింద మారిపోద్ది.
ఓకేనా. ఆ 2 ఎలక్ట్రోడ్స్ని ఎప్పుడైతే డిప్ చేసావో అప్పుడు ఈ NaCl అనేది Na+ కింద Cl- కింద విడిపోద్ది. అంటే ఈ సొల్యూషన్ అంతా ఏ విధంగా అయిపోతుంది, అయాన్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో Na+Cl-, 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 ఓకేనా, Cl-, Na+Cl-. ఈ విధంగా సొల్యూషన్ అంతా అయాన్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. Na+ అయాన్స్ కింద Cl- అయాన్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకే, Cl- అయాన్స్ కింద కన్వర్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చూడు. ఇదేంటిది, ఈ ఎలక్ట్రోడ్ క్యాథోడ్. అంటే క్యాథోడ్ అంటే మీనింగ్ ఏంటంటే అక్కడ క్యాటయాన్స్ని అట్రాక్ట్ చేసేస్తుంది. క్యాథోడ్ అనేది ఎలక్ట్రోలైటిక్ సెల్లో క్యాథోడ్ ఏం చేస్తుంది అంటే క్యాటయాన్స్ అంటే ఏంటంటే పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. సో పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ అన్ని ఈ క్యాథోడ్ సైడ్ ఎటు వెళ్ళిపోతాయి. ఇప్పుడు మరి పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్ అంటే ఏంటి, Na+ కదా. సో Na+ అన్ని ఇటు సైడ్ అట్రాక్ట్ అయిపోతాయి. ఇటు సైడ్ క్యాథోడ్ సైడ్ అట్రాక్ట్ అయిపోతాయి. సో క్యాథోడ్ సైడ్ అట్రాక్ట్ అయిపోయిన తర్వాత క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది అంటే ఈ Na+ వెళ్ళి క్యాథోడ్తో రియాక్షన్ జరిగి, అంటే క్యాథోడ్ దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది అనమాట. Na+ వెళ్ళి క్యాథోడ్ దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకుని ఏమవుతుందంటే Na కింద మారిపోతుంది. NaCl తీసుకెళ్ళి ముందు NaCl అనేది ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ డిప్ చేసామో NaCl అనేది ఏ విధంగా విడిపోతుంది, Na+ కింద Cl- కింద విడిపోతుంది. విడిపోయిన తర్వాత క్యాథోడ్ దగ్గర క్యాథోడ్ ఏం చేస్తుంది, క్యాటయాన్స్ అన్నిటిని అట్రాక్ట్ చేస్తుంది. క్యాటయాన్స్ అంటే ఏంటి, పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. సో Na+ అన్ని క్యాథోడ్ సైడ్ అట్రాక్ట్ అవుతాయి. సో క్యాథోడ్ సైడ్ అట్రాక్ట్ అయిన తర్వాత ఇక్కడ Na+ అనేది ఏ విధంగా మారిపోతుంది, Na+ అనేది క్యాథోడ్ లో ఉండేటువంటి ఒక ఎలక్ట్రాన్ తీసుకుని Na గా మారిపోయింది. ఓకేనా. సో Na+ అనేది ఒక ఎలక్ట్రాన్ తీసుకుని Na గా మారిపోయి దేని మీద డిపాజిట్ అయిపోతుంది అంటే క్యాథోడ్ మీద డిపాజిట్ అయిపోతుంది. అంటే క్యాథోడ్ ఎలక్ట్రోడ్ ఏ విధంగా ఉంటే దాని మీదే డిపాజిట్ అయిపోతుంది. ఓకేనా. Na+, ఈ Na+ కూడా ఒక ఎలక్ట్రాన్ తీసుకుని Na గా మారి డిపాజిట్ అయిపోతుంది. ఇంకో ఎలక్ట్రాన్ తీసుకుని Na కూడా డిపాజిట్ అయిపోతుంది. అలాగా సోడియం ఆటమ్స్ ఏమవుతున్నాయి అంటే ఒక ఎలక్ట్రాన్స్ తీసుకుని క్యాథోడ్ మీద డిపాజిట్ అయిపోతున్నాయి, పైన మొత్తం Na గా డిపాజిట్ అయిపోతుంది. ఇది క్యాథోడ్ సైడ్ జరుగుతుంది. మరి యానోడ్ సైడ్ ఏం జరుగుతుందో చూడు. యానోడ్ సైడ్ ఇంకేం మిగిలిరా, యానోడ్ అంటే ఏంటి ఛార్జ్, యానోడ్ అంటే దేన్ని అట్రాక్ట్ చేద్దాం అంటే యానియాన్స్ని అట్రాక్ట్ చేసేదాన్ని మనం యానోడ్ అంటాం. సో దీంట్లో యానోడ్ ఏంటి, Cl-. ఓకేనా. సో ఇక్కడ Cl- ని అట్రాక్ట్ చేస్తుంది ఇది. సో Cl- అనేది ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయ్యి, ఇందాక క్యాథోడ్ ఏం చేసిందంటే ఎలక్ట్రాన్ని Na+కి ఇచ్చింది. ఓకేనా, ఎలక్ట్రాన్ని Na+కి ఇచ్చి Na గా మార్చింది. ఇక్కడ Cl- ఏం చేస్తుంది యానోడ్ చూడు, Cl- నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ తీసేసుకుని Cl-ని Cl ఫ్రీ రాడికల్ కింద మార్చింది. అంటే Cl- ఏం చేస్తుంది అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోతుంది. ఇందాక Na+ ఏమైంది, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసింది క్యాథోడ్ దగ్గర. ఇప్పుడు Cl- యానోడ్ దగ్గర ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోతుంది. ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిపోయి Cl ఫ్రీ రాడికల్ కింద మారింది. ఓకేనా, Cl ఫ్రీ రాడికల్ కింద అంటే ఒక ఎలక్ట్రాన్ ఉంది. సో Cl ఫ్రీ రాడికల్ కింద మారింది. నెక్స్ట్ ఇంకొక Cl- వచ్చింది. ఇంకొక Cl- యానోడ్ దగ్గరికి వచ్చి ఏ విధంగా కన్వర్ట్ అయిందంటే ఇంకొక Cl ఫ్రీ రాడికల్ కింద కన్వర్ట్ అయింది. ఇప్పుడు 2 Cl- కన్సిడర్ చేశాను. సో ఒక Cl- వచ్చి Cl ఫ్రీ రాడికల్ కింద కన్వర్ట్ అయింది. మళ్ళీ సేమ్ ఇంకొక Cl- కూడా వచ్చి ఇంకొక Cl ఫ్రీ రాడికల్ కింద కన్వర్ట్ అయింది. ఈ Cl ఫ్రీ రాడికల్, ఈ Cl ఫ్రీ రాడికల్ రెండు కలిసి మనకి ఏం ఫామ్ చేస్తాయి అంటే Cl2 అనే గ్యాస్ ని ఫామ్ చేస్తాయి. ఓకేనా, ఈ Cl ఫ్రీ రాడికల్, ఈ Cl ఫ్రీ రాడికల్ రెండు కలిసి ఏం చేస్తున్నాయి, Cl2 అనే గ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో Cl2 గ్యాస్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, మనకి యానోడ్ దగ్గర Cl2 గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది, సోడియం వచ్చి డిపాజిట్ అవుతుంది. ఓకేనా, సో క్యాథోడ్ దగ్గర సోడియం వచ్చి డిపాజిట్ అవుతుంది, యానోడ్ దగ్గర Cl- వెళ్ళి అవుతుంది. ఈ ప్రాసెస్ అంతా చూడు, ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా జరుగుతుంది, కేవలం నువ్వు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం వల్లే, కేవలం బ్యాటరీ ఉండడం వల్లే. బ్యాటరీ ఉండడం వల్లే యానోడ్ క్యాథోడ్లో బిహేవ్ చేస్తుంది. యానోడ్ క్యాథోడ్లో బిహేవ్ చేయడం వల్లే ఈ అయాన్స్ అనేవి బ్రేక్ అయిపోయి రియాక్షన్ Cl2 గ్యాస్ Na అనేది డిపాజిట్ అయ్యింది. ఓకేనా, సో నువ్వు ఇన్ కేస్ బ్యాటరీ పెట్టకపోతే కెమికల్ రియాక్షన్ జరగదు. అర్థమైందా. సో అంటే నువ్వు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడం వల్ల కెమికల్ ఎనర్జీ కింద కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ. సో అందుకని ఇది ఎలక్ట్రోలైటిక్ సెల్. అండ్ ఈ ప్రాసెస్ని మనం ఏమంటున్నామంటే ఎలక్ట్రాలిసిస్ అంటాం. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ NaCl. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. దీంట్లో 3 types ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ టైప్ ఇది. ఫస్ట్ టైప్ 3 types విను, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైప్ ఇది. ఓకేనా, దీంట్లో పాజిటివ్ చార్జ్ వచ్చి దీనికి అట్రాక్ట్ అయిపోయింది, మైనస్ వచ్చి యానోడ్కి అట్రాక్ట్ అయిపోయింది. సెకండ్ టైప్ చెప్తాను. ఫస్ట్ టైప్ ఇది స్క్రీన్ షాట్ తీసుకో. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూడు, ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇందాక మోల్టెన్ NaCl చూసుకుందా, అది ఫస్ట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్.
ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ఎక్వస్ NaCl సొల్యూషన్. ఎక్వస్, దీంట్లో ఎక్వస్ అనే మీనింగ్ ఏమిటి చేస్తుంది అంటే ఈ NaCl సొల్యూషన్ని NaClని దీంట్లో వేసాం, వాటర్లో వేస్తాం. ఎప్పుడైతే నీకు వాటర్లో వేసామో ఈ NaCl అనేది వాటర్లో వేసిన తర్వాత మనకు వచ్చేదని NaCl సొల్యూషన్ అంటాం. వాటర్లో వేసాం కాబట్టి ఎక్వస్ NaCl అంటాం. ఓకేనా, అంటే వాటర్ కూడా ఉంది అని దాని మీనింగ్. NaClతో పాటు వాటర్ కూడా ఉంది అని దాని మీనింగ్. ఓకేనా, సో సేమ్ ప్రాసెస్. మనం బ్యాటరీ తీసుకున్నాం, ఈ బ్యాటరీని మనకి 2 ఎలక్ట్రోడ్స్తో కనెక్ట్ చేసాం. ఎప్పుడైతే నువ్వు బ్యాటరీని 2 ఎలక్ట్రోడ్స్తో కనెక్ట్ చేసావో ఒకటి క్యాథోడ్ కింద, ఇంకోటి యానోడ్ కింద బిహేవ్ చేస్తుంది. ఈ క్యాథోడ్ కింద యానోడ్ కింద బిహేవ్ చేస్తుంది. ఈ ఎలక్ట్రోడ్స్ దేంట్లో డిప్ చేస్తాము? సొల్యూషన్లో డిప్ చేస్తాం. ఇప్పుడు ఏ సొల్యూషన్లో డిప్ చేస్తున్నాం? NaCl సొల్యూషన్లో. ఇందాక NaClతో మాత్రమే డిప్ చేస్తాం, ఇప్పుడు NaCl సొల్యూషన్లో డిప్ చేస్తాం. అంటే NaCl సొల్యూషన్ అంటే NaCl ఉంటుంది, అదేవిధంగా H2O ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే వీటిని 2 ఎలక్ట్రోడ్స్ని NaCl సొల్యూషన్లో డిప్ చేసావో మనకి ఇవి అయాన్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఏ అయాన్స్ కింద కన్వర్ట్ అవుతుందని చూడు. ఈ NaCl అనేది అయాన్ కింద, Na+ అయాన్స్ కింద, Cl- అయాన్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఈ H2O అనేది H+ అయాన్స్ కింద, OH- అయాన్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. ఓకేనా, ఎప్పుడైతే నువ్వు 2 ఎలక్ట్రోడ్స్ని డిప్ చేస్తున్నావో ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అనేది మనకి NaCl అనేది Na+ కింద, Cl- కింద విడిపోతుంది. H2O అనేది H+ కింద, OH- కింద విడిపోతుంది. ఓకేనా, ఓకే విడిపోయింది. తర్వాత మనకు తెలిసిన స్టెప్ ఏంటి? క్యాటియాన్స్ అన్ని క్యాథోడ్ సైడ్ అట్రాక్ట్ అవ్వాలి, యానియాన్స్ అని యానోడ్ సైడ్ అట్రాక్ట్ అవ్వాలి. ఓకే, నాకు ఒక క్వశ్చన్ అరేజ్ అయింది. మరి క్యాటియాన్స్ ఏంటి? పాజిటివ్లీ చార్జ్ అయాన్స్. Na+ పాజిటివ్ చార్జ్డే, ఇంకేముంది? H+ కూడా పాజిటివ్ చార్జ్డే కదా. మరి నెక్స్ట్ యానియాన్స్ వచ్చి యానోడ్ని అట్రాక్ట్ చేయాలి. ఈ Cl- వెళ్ళొచ్చు, నెక్స్ట్ OH- కూడా వెళ్ళొచ్చు. ఈ 2 పాసిబిలిటీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ క్యాథోడ్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు దీంట్లో అయాన్స్ చూడు, అయాన్స్ వచ్చి Na+ అయాన్స్, Cl- అయాన్స్ ఉన్నాయి, అదేవిధంగా H+ అయాన్స్ ఉన్నాయి, OH- అయాన్స్ ఉన్నాయి. క్యాటియాన్స్ 2, యానియాన్స్ 2 ఉన్నాయి. క్యాథోడ్ దగ్గరికి క్యాటియాన్స్ వెళ్ళాలి, అది మనకు తెలిసిన కాన్సెప్ట్. కానీ ఏ క్యాటియాన్ వెళ్ళాలి ఫస్ట్? Na+ వెళ్ళాలా, H+ వెళ్ళాలా అనేది తెలియాలి. ఓకేనా, ముందు ఏ క్యాటియాన్ వెళ్ళాలి అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే మనకి ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో మనకి డిశ్చార్జ్ పొటెన్షియల్ ఉంటుంది. ఆ డిశ్చార్జ్ పొటెన్షియల్ బేస్డ్ వెళ్తుంది. ఓకేనా, ఆ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ బేస్డే ఇది ఏది ముందు వెళ్ళాలి, ఏది హైడ్రోజన్ వెళ్ళాలా లేకపోతే సోడియం వెళ్ళాలా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? ఎలక్ట్రోకెమికల్ సిరీస్ మీద డిపెండ్ అవుతుంది. ఆ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ మీద కూడా మనకు కాన్సెప్ట్ ఉంది, మనకి వీడియో ఉంది, రెడీలో ఉంది, చూడండి అది కూడా. ఓకేనా, సో ఏది ఫస్ట్ వెళ్ళాలి? Na+ వెళ్ళాలా, H+ వెళ్ళాలా అనేది ఆ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ మీద బేస్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసి చెప్తుంటే ముందు దీంట్లో H+ వెళ్ళి ఇంటరాక్ట్ అవుతుంది క్యాథోడ్. అంటే నేను ఇక్కడ ఉన్నాను, క్యాథోడ్ Na+ ఇక్కడ ఉంది. ఏది రెండింటిలో ముందు వెళ్ళాలంటే H+ ముందు వెళ్ళిపోద్ది. ముందెళ్ళి H+ అంతా ముందెళ్ళి క్యాథోడ్ మీద అట్రాక్ట్ అయిపోద్ది. Na+ అలాగే ఆగుద్ది. ఓకేనా, అలాగే H+ వెళ్ళి ముందున దాని మీద అటాచ్ అయిపోద్ది. సో H+ వెళ్ళి దీని మీద అటాచ్ అవుతున్నప్పుడు H+ ఏం జరుగుతుంది? H+ ఏ విధంగా అటాచ్ అవుతుందో చూడు. H+ హైడ్రోజన్ క్యాథోడ్ దగ్గరికి వెళ్ళగానే H+ కాస్త H ఫ్రీ రాడికల్ కింద కన్వర్ట్ అయ్యింది. ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని H ఫ్రీ రాడికల్ కింద మారిపోయింది. ఇందాక కూడా సేమ్ క్యాటియాన్ దగ్గర ఏం జరుగుతుంది? క్యాథోడ్ దగ్గర క్యాటియాన్ వెళ్ళి ఒక ఎలక్ట్రాన్ తీసుకుని దాంతో రియాక్షన్ జరుగుతుంది. సో H+ వెళ్ళి ఒక ఎలక్ట్రాన్ తీసుకుని H ఫ్రీ రాడికల్ కింద కన్వర్ట్ అయ్యింది. సేమ్ ఇంకొక H+ వెళ్ళి H+ వెళ్ళి క్యాథోడ్ ఇంటరాక్ట్ అయ్యి H ఫ్రీ రాడికల్ కింద కన్వర్ట్ అయింది. ఓకేనా, ఈ H ఫ్రీ రాడికల్ రెండు కలిసి H2 గ్యాస్ని బయటికి రిలీజ్ చేస్తాయి. ఓకేనా, పాయింట్ అర్థమైందా? పాయింట్ ఏంటంటే మనకి 2 క్యాటియాన్స్ వచ్చినాయి, ఒకటి H+, ఇంకోటి Na+. క్యాథోడ్ దగ్గరికి ఏది వెళ్తుంది? H+ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఎలక్ట్రోకెమికల్ సిరీస్ బేస్డ్. ఓకే, H+ వెళ్ళి ఏమవుతుంది? H+ అనేది H ఫ్రీ రాడికల్ కింద మారింది. సో ఒక H+ వెళ్ళి ఒక H ఫ్రీ రాడికల్ కింద మారింది, ఇంకో H+ వచ్చి ఇంకో H ఫ్రీ రాడికల్ కింద మారింది. ఈ ఫ్రీ రాడికల్ ఈ 2 ఫ్రీ రాడికల్ కలిసి ఏమవుతున్నాయి? H2 గ్యాస్ కింద బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో H2 గ్యాస్ కింద క్యాథోడ్ దగ్గర H2 గ్యాస్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఓకే, ఈ H2 గ్యాస్ పోర్షన్ పాయింట్. క్యాథోడ్ పోర్షన్ ఇది, క్యాథోడ్ రియాక్షన్. యానోడ్ దగ్గర ఏం జరుగుతుంది చూడు. యానోడ్ దగ్గర ఏం అట్రాక్ట్ అవ్వాలి? యానియాన్స్ అట్రాక్ట్ అవ్వాలి. యానియాన్స్ ఏంటి? Cl- OH-. ఓకేనా, Cl- OH-. సేమ్ మరలా దీంట్లో ఏమవుతుంది? కాంపిటీషన్ అరేజ్ అవుతుంది. Cl- వెళ్ళి యానోడ్ని అటాచ్ అవ్వాలా, OH- వెళ్ళి యానోడ్ని అటాచ్ అవ్వాలా, కాంపిటీషన్ అరేజ్ అయింది. సో కాంపిటీషన్ అరేజ్ అయినప్పుడు ఇది కూడా ఎలక్ట్రోకెమికల్ సిరీస్ బేస్డే వెళ్తుంది. సో ముందు దేంట్లో వెళ్తుందంటే Cl- వెళ్ళి ముందు అటాచ్ అయిపోద్ది అనమాట. Cl- వెళ్ళి యానోడ్కి అటాచ్ అయిపోద్ది. యానోడ్కి అటాచ్ అయిపోగానే Cl- అనేది ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది? Cl ఫ్రీ రాడికల్ కింద కన్వర్ట్ అవుతుంది.
ఇంకొక సిఎల్ మైనస్ వెళ్ళి యానోడ్తో ఇంటరాక్ట్ అయ్యి ఇంకొక సిఎల్ ఫ్రీ రాడికల్ని కన్వర్ట్ చేస్తుంది. సో ఈ సిఎల్ ఫ్రీ రాడికల్ ఈ సిఎల్ ఫ్రీ రాడికల్ రెండు ఇంటరాక్ట్ అయ్యి మనకి సిఎల్ టు గ్యాస్ని బయటికి రిలీజ్ చేస్తుంది. సిఎల్ టు గ్యాస్ని బయటికి రిలీజ్ చేస్తుంది. ఓకేనా, సేమ్ ప్రాసెస్. క్యాటైన్స్ వెళ్ళి క్యాథోడ్ దగ్గర, యానోడ్స్ వెళ్ళి యానోడ్ దగ్గర. కానీ ఇక్కడ ఈ టైప్లో ఏం అబ్జర్వ్ చేసి ఈ సెకండ్ టైప్లో కాంపిటీషన్ అరైజ్ అయింది. క్యాటయాన్స్కి మధ్య కాంపిటీషన్ అరైజ్ అయింది, యానియాన్కి మధ్య కాంపిటీషన్ అరైజ్ అయింది. ఈ దీంట్లో ఎలక్ట్రోకెమికల్ సిరీస్ బేస్డ్ వెళ్తుంది. సో రియాక్షన్ సిఈ NaCl అనేది Na ప్లస్ కింద Cl మైనస్ కింద విడిపోయింది, H2 అనేది H ప్లస్ కింద OH మైనస్ కింద విడిపోయింది. సో క్యాథోడ్ దగ్గర రియాక్షన్ ఏం జరుగుతుంది అంటే మనం ఇంకా క్యాథోడ్ దగ్గర ఏది నెగ్లెక్ట్ చేస్తున్నాం, Na ప్లస్ నెగ్లెక్ట్ చేస్తున్నాం, ఓన్లీ H ప్లస్ గురించి మాట్లాడుకుంటున్నాం. రియాక్షన్ ఏం జరుగుతుంది, H ప్లస్ అనేది H ఫ్రీ ఒక ఎలక్ట్రాన్ తీసుకుని H ఫ్రీ రాడికల్ గా మారింది, H ఫ్రీ రాడికల్ ఇంకో H ఫ్రీ రాడికల్ కలిసి H2 గ్యాస్ ని బయటకు రిలీజ్ చేస్తుంది. అండ్ ఈ సింబల్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే గ్యాస్ అని ఇండికేట్ చేస్తుంది. ఓకేనా, ఎప్పుడైనా నువ్వు రియాక్షన్ పక్కన ఏదైనా మాలిక్యూల్ పక్కన ఇది చూసావు అంటే గ్యాస్ అని ఇండికేట్ చేస్తుంది. అలా కాకుండా ఈ సింబల్ ఇండికేట్ చేసింది అంటే ఇది ప్రెసిపిటేట్ అవుతున్నట్టు. ఓకేనా, ఈ సింబల్ అనేది ప్రెసిపిటేట్ అవుతున్నట్లు ఇండికేషన్, ఈ సింబల్ అనేది గ్యాస్ కి ఇండికేషన్. ఓకేనా, ఇది క్యాథోడ్ సైడ్. అదే యానోడ్ దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుంది, Cl మైనస్ అనేది Cl ఫ్రీ రాడికల్ గా మారుతుంది, Cl ఫ్రీ రాడికల్ ప్లస్ Cl ఫ్రీ రాడికల్ అనేది Cl2 గ్యాస్ కింద బయటికి ఎవాల్వ్ అయిపోతుంది. ఇది మనకి సెకండ్ టైప్. ఓకేనా, ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ చెప్తాను ఇప్పుడు, ఇంకొకసారి టైప్ థర్డ్ టైప్ చెప్తాను. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇది థర్డ్ టైప్ ఎగ్జాంపుల్. ఓకేనా, థర్డ్ టైప్ ఏంటంటే యూజింగ్ ప్లాటినం ఎలక్ట్రోడ్ మనం ఏం చేస్తామంటే ఈ థర్డ్ టైప్ ఎలక్ట్రోడ్స్ మార్చొచ్చు. ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ ఎక్వస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ యొక్క ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి దీన్ని టూ టైప్స్ కింద అంటే ఎలక్ట్రోడ్స్ మార్చి చూద్దాం. ఫస్ట్ ప్లాటినం ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం. ఈ రెండు ఏంటంటే ప్లాటినం ఎలక్ట్రోడ్స్, ఇది ప్లాటినం ఎలక్ట్రోడ్, ఇది ప్లాటినం ఎలక్ట్రోడ్. సో ప్లాటినం ఎలక్ట్రోడ్స్ తీసుకుని చూస్తున్నాను. ఇదేంటి సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అంటే సొల్యూషన్ అనే వర్డ్ యూజ్ చేస్తాను అంటే ఏంటి, కాపర్ సల్ఫేట్ ప్లస్ వాటర్. ఓకేనా, సో కాపర్ సల్ఫేట్ ఏ విధంగా విడిపోద్ది, మనకి కాపర్ సల్ఫేట్ అనేది Cu+2 కింద SO4-2 కింద విడిపోద్ది, H2O అనేది H ప్లస్ కింద ప్లస్ OH మైనస్ కింద విడిపోద్ది. ఓకే, మనకి తెలిసింది ఏంటి, నెక్స్ట్ క్యాటయాన్స్ అనేవి క్యాథోడ్ సైడ్ అట్రాక్ట్ అవ్వాలి, యానియాన్స్ అనేవి యానోడ్ సైడ్ అట్రాక్ట్ అవ్వాలి. క్యాటయాన్స్ ఏమొచ్చింది దీంట్లో Cu+2 ఒకటి, H+1, Cu+2 H+. దీంట్లో మనకి కాంపిటీషన్ అరైజ్ అవుతుంది. మరలా క్యాటయాన్స్ మధ్య ఏమవుతుంది, కాంపిటీషన్ అరైజ్ అవుతుంది. రెండు వచ్చినప్పుడు Cu+2 వచ్చింది, H+ వచ్చింది. ఇప్పుడు దీంట్లో వెళ్ళాలి, ఏది అట్రాక్ట్ అవ్వాలి అనేది ఎలక్ట్రోకెమికల్ సిరీస్ మీద బేస్ అవుతుందని చెప్పేస్తాం. ఇప్పుడు ఈ రెండింటిలో Cu+2 H+లో క్యాథోడ్ సైడ్ Cu+2 అట్రాక్ట్ అవుతుంది, Cu+2. సో Cu+2 క్యాథోడ్ సైడ్ అట్రాక్ట్ అయ్యి ఏ విధంగా వస్తుందంటే కాపర్ కింద మారుతుంది. Cu+2 క్యాథోడ్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ తీసుకుని కాపర్ కింద మారుతుంది. ఆ కాపర్ అనేది ఏమవుతుందంటే దీని మీద డిపాజిట్ అయిపోతుంది, ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అయిపోతుంది. ఓకేనా, ఇంకొక Cu+2 వచ్చింది, అది ఇంకో క్యాథోడ్ దగ్గర 2 ఎలక్ట్రాన్స్ తీసుకుని కాపర్ కింద మారి మళ్ళీ దాని మీద డిపాజిట్ అయిపోయింది. ఇంకో 2 ఎలక్ట్రాన్స్ తీసుకుని ఇంకొక Cu+2 అనేది కాపర్ కింద మారి డిపాజిట్ అయిపోయింది. ఓకేనా, Cu+2 సొల్యూషన్ లో ఉండేటువంటి Cu+2 అయాన్స్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుని క్యాథోడ్ మీద డిపాజిట్ అయిపోతుంది, కాపర్ కింద కన్వర్ట్ అయ్యి. ఓకే, ఇది క్యాథోడ్ సైడ్ రియాక్షన్స్. ఓకే, నెక్స్ట్ యానోడ్ సైడ్ కూడా ఏంట్రా, యానోడ్ సైడ్ కూడా SO4-2 OH-. ఈ రెండిట్ల మధ్య కాంపిటీషన్ అరైజ్ అవుతుంది. యానియాన్స్ కదా, యానియాన్స్ అట్రాక్ట్ చేసేదాన్ని యానోడ్ అంటున్నాం. సో SO4-2 OH-. ఈ రెండిట్ల మీద కాంపిటీషన్ అరైజ్ అయ్యి OH- వెళ్ళి ఇంటరాక్ట్ అవుతుంది. సో OH- వచ్చి OH ఫ్రీ రాడికల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఆ OH ఫ్రీ రాడికల్ అనేది మరలా కొన్ని OH ఫ్రీ రాడికల్స్ తో కన్వర్ట్ అయ్యి ఫైనల్ గా H2O ప్లస్ O2 గ్యాస్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. సో యానోడ్ సైడ్ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, O2 గ్యాస్ అనేది బయటికి వెళ్ళడం అబ్జర్వ్ చేస్తున్నాం. క్యాథోడ్ సైడ్ ఏం జరుగుతుంది, కాపర్ వచ్చి ఆ ప్లాటినం ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అవుతుంది. దీని మీద కాపర్ వచ్చి డిపాజిట్ అవుతుంది. ఓకే, ఈ ప్రాసెస్ ఇది జరుగుతుంది. ఎప్పుడు మనం తీసుకుంటుంది ఈ ఎలక్ట్రోడ్స్ ఏంటవి, ప్లాటినం ఎలక్ట్రోడ్స్. ఓకేనా, ప్లాటినం ఎలక్ట్రోడ్స్. అండ్ ఇక్కడ ఇంకొక వర్డ్ మెన్షన్ చేశాను, ఆ వర్డ్ ఏంటంటే ఇనర్ట్. అంటే నీకు ఇక్కడ చూడు, నేను ముందు చెప్పిన NaCl ఎగ్జాంపుల్స్లో కానీ, NaCl అంటే మోల్టెన్ NaClలో కానీ, NaCl ఎక్వస్ NaClలో కానీ, ఇప్పుడు చెప్పినటువంటి ఈ కాపర్ ఈ సొల్యూషన్లో ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఎగ్జాంపుల్లో కానీ ఎక్కడ ఎలక్ట్రోడ్స్తో రియాక్షన్ జరపలేదు మనం. ఓకేనా, ఎలక్ట్రోడ్ ఎక్కడైనా ఇంటరాక్ట్ అయిందా,
మనం సొల్యూషన్ వచ్చి ఎలక్ట్రోడ్ మీద డిపాజిట్ అవుతుంది, సొల్యూషన్ వచ్చి ఎలక్ట్రోడ్తో కన్వర్ట్ అవుతుంది, ఇది చెప్పని తప్పించి ఎలక్ట్రోడ్ ప్లాటినం ఎలక్ట్రోడ్ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓకేనా? ఈ రియాక్షన్ ఎక్కడైనా ప్లాటినం ఇన్వాల్వ్ అయిందా రియాక్షన్లో? జస్ట్ డిపాజిట్ అవ్వండి యానోడ్ కింద, అంటే యానియాన్స్ని అట్రాక్ట్ చేసే దాని కింద, క్యాటియాన్స్ని అట్రాక్ట్ చేసే దాని కింద డిపాజిట్ అయ్యి ఆ విధంగా ఉంది తప్పించి ఇనర్ట్ నేచర్లో చూపించింది. ఓకేనా? అంటే దేంతో కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేయలేదు అది. ఇప్పుడు కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసే ఎలక్ట్రోడ్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో కెమికల్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యే ఎలక్ట్రోడ్స్ కూడా ఉంటాయి. ఎలక్ట్రోడ్స్ కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకో, వాటిని ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ అంటాం. అంటే కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే వాటిని ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ అంటాం. కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవితే వాటిని మనం యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అంటాం. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో సేమ్ CuSO4 అనేది ఇది CuSO4 సొల్యూషన్. జస్ట్ నేను ఏం మార్చానంటే ఇందాక ప్లాటినం ఎలక్ట్రోడ్ పెట్టాను, ఇప్పుడు ఏం పెడుతున్నానంటే కాపర్ ఎలక్ట్రోడ్ పెడుతున్నాను. ఓకేనా? సో కాపర్ ఎలక్ట్రోడ్స్ ఈ రెండు. కింద సొల్యూషన్ ఏంటి? CuSO4 సొల్యూషన్. సో సేమ్ CuSO4 అనేది Cu+2 కింద, SO4-2 కింద విడిపోద్ది. H+ అనేది H2 అనేది H+ కింద, OH- కింద విడిపోద్ది. నెక్స్ట్ యానియాన్స్ అనేది క్యాటియాన్స్ అనేవి ఏ విధంగా అట్రాక్ట్ అవుతాయి? క్యాటియాన్స్ అంటే Cu+2 H+, ఈ రెండు క్యాటియాన్స్ కాబట్టి క్యాథోడ్ సైడ్ అట్రాక్ట్ అవ్వాలి. ఈ రెండిట్లో కాంపిటీషన్ అరేజ్ అయ్యి Cu+2 వెళ్ళి Cu కింద మారి దీని మీద డిపాజిట్ అవుతూ వచ్చింది. ఓకే, దీని మీద క్యాథోడ్ మీద డిపాజిట్ అయింది సిల్వర్. ఓకే, డిపాజిట్ అయిపోయింది క్యాథోడ్ మీద, కాపర్ డిపాజిట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు యానోడ్ సైడ్ ఏం జరుగుతుంది? యానోడ్ సైడ్ ఏం జరుగుతుందో చూడు. ఇక్కడ యానోడ్ సైడ్ మనకి ఏం జరగాలి? నార్మల్గా SO4-2 OH- వెళ్ళి యానోడ్ మీద ఇంటరాక్ట్ అవ్వాలి. OH- వెళ్ళి SO4-2 OH- వెళ్ళి యానోడ్ మీద అటాచ్ అవ్వాలి. కానీ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ కాపర్ ఎలక్ట్రోడ్ ఉంది కదా, ఈ కాపర్ ఎలక్ట్రోడ్ని ఈ SO4-2 అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట. ఓకేనా? ఈ SO4-2 ఏం చేస్తుందంటే కాపర్ని Cuని Cu+2 కింద కన్వర్ట్ చేసేస్తుంది. Cuని Cu+2 కింద కన్వర్ట్ చేసేస్తుంది SO4-2 అనేది. ఓకేనా? ఇది మనకి ఇది కన్వర్ట్ అయిపోతుంది కదా. అంటే నీకు ఇక్కడ ఏం జరుగుతుంది? యానోడ్ అంటే ఇక్కడ ఎలక్ట్రోడ్ అనేది ఇంటరాక్షన్ చూపించేస్తుంది నీకు. ఇప్పుడు వరకు నీకు ఎక్కడ ఎలక్ట్రోడ్ అనేది ఇంటరాక్షన్ చూపించలేదు, జస్ట్ వెళ్ళి అటాచ్ అవ్వడం. లోపల సొల్యూషన్లో ఎలక్ట్రోలైట్లో ఉండేటువంటి అయాన్స్ వెళ్ళి ఎలక్ట్రోడ్ మీద అటాచ్ అవ్వడం, గ్యాస్ ప్రొడ్యూస్ అవ్వడమే చూసాం. కానీ ఫస్ట్ టైం ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ చూడు, యాక్టివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి, కాపర్ అనేది యాక్టివ్ ఎలక్ట్రోడ్ కాబట్టి ఈ కాపర్ ఎలక్ట్రోడ్ దీంట్లో సొల్యూషన్లో ఉండేటువంటి అయాన్స్తో ఇంటరాక్షన్ చూపించేస్తుంది. ఇక్కడ SO4-2 ఏం చేస్తుంది? కాపర్ని కాపర్+2గా కన్వర్ట్ చేసేస్తుంది. అంటే ఎలక్ట్రోడ్ ఏమవుతుంది? కెమికల్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో కెమికల్ రియాక్షన్లో ఎలక్ట్రోడ్ ఇన్వాల్వ్ అవుతుంది అంటే అటువంటి వాటిని మనం యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అంటాం. ఓకేనా? అటువంటి వాటిని యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అని చెప్తాం. సో ఇది ఒక యాక్టివ్ ఎలక్ట్రోడ్. ఇది థర్డ్ టైప్స్. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ టైప్ ఏం చెప్పాం? టైప్ 1లో మోల్టెన్ NaCl తీసుకున్నాం. Na+ లాంటి పాజిటివ్ ఛార్జ్లు, నెగిటివ్ ఛార్జ్లు యానియాన్ సైడ్ క్యాటియాన్ సైడ్ అట్రాక్ట్ అయినాయి, అది ఓకే. తర్వాత ఎగ్జాంపుల్లో సెకండ్ టైప్లో ఎక్వస్ NaCl తీసుకున్నాం. ఎక్వస్ NaClకి వచ్చినప్పటికి మనకి అయాన్స్ మధ్య కాంపిటీషన్ అరైజ్ అయింది. కాంపిటీషన్ అరైజ్ అయినప్పుడు మనకి ఏది ముందు వెళ్ళాలనేది ఎలక్ట్రోకెమికల్ సిరీస్ మీద బేస్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ టైప్ ఏంటంటే మనం ఎలక్ట్రోడ్స్లో ప్లాటినం ఎలక్ట్రోడ్ని కాపర్ ఎలక్ట్రోడ్ని తీసుకుంటున్నప్పుడు ప్లాటినం ఎలక్ట్రోడ్ దేంతో రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అంటే రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వడం జస్ట్ డిపాజిట్ అవ్వడం గురించి మాట్లాడడం. ఎప్పుడైతే కాపర్ ఎలక్ట్రోడ్ వచ్చిందో కాపర్ ఎలక్ట్రోడ్ ఈ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇలా ఇన్వాల్వ్ అవ్వని వాటిని మనం ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ అని, ఇన్వాల్వ్ అయ్యే వాటిని యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ అని చెప్తున్నాం. ఓకేనా? సో ఇది మనకి ఏంటంటే ఎలక్ట్రోలిసిస్ ఆఫ్ ఎక్వస్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. నీకు ఫోర్త్ టైప్ ఉంటుంది. ఫోర్త్ టైప్, ఆ ఫోర్త్ టైప్ కూడా చెప్తాను. ఈ 4 టైప్సే ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ కంప్లీట్గా. ఓకేనా? ఫోర్త్ టైప్ ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ టైప్. ఫోర్త్ టైప్ ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ సెల్కి మనం అంటే ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే గాల్వనిక్ సెల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గాల్వనిక్ సెల్ ఒకసారి చూద్దాం. ఆల్రెడీ నేను వీడియో తీసాను. వీడియో ఒకసారి మీకు పూర్తి డీటెయిల్స్ కావాలంటే వీడియో అంతా ఒకసారి చూడండి, పూర్తి డీటెయిల్స్ చెప్తాను దాంట్లో. ఇప్పుడు నార్మల్గా గాల్వనిక్ సెల్లో ఏం జరుగుతుందంటే మనకి జడన్ అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుద్ది. ఆ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతాయి. ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అయ్యి కాపర్ అనేది ఇటువైపు వస్తుంది. అండ్ కాపర్+2 సొల్యూషన్ ఇది CuSO4 సొల్యూషన్ అండ్ ఇది ZnSO4 సొల్యూషన్.
ZnSO4 సొల్యూషన్. జింక్ రాడ్ని ZnSO4 సొల్యూషన్లో డిప్ చేస్తాం, కాపర్ రాడ్ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో డిప్ చేస్తాం. సో కాపర్ సల్ఫేట్ అంటే ఏ విధంగా ఉంటుంది? Cu+2 ions, SO4 -2 ions ఉంటాయి. ZnSO4 అంటే Zn+2 ions, SO4 -2 ions ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుందంటే Zn అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుద్ది. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇటువైపు నుంచి ఇటువైపు వస్తాయి. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఇటువైపు నుంచి ఇటువైపు వచ్చినప్పుడు ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చినాయి కదా. సో ఇదంతా ఏంటి? కాపర్ రాడ్, అంటే కాపర్ ఆటమ్స్ ఉంటాయి. ఓకే, ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇటువైపు నుంచి ఇటువైపు వచ్చిన 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడికి వచ్చినాయి. సో ఈ ఎలక్ట్రాన్ అనేది ఏ చార్జ్? నెగిటివ్లీ చార్జ్. కింద సొల్యూషన్లో ఏమున్నాయి? Copper+2 ions ఉన్నాయి, SO4 -2 ఉన్నాయి. సో ఈ ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ చార్జ్, దీంట్లో దేన్ని అట్రాక్ట్ చేస్తుంది? పాజిటివ్లీ చార్జ్ Copper+2ని అట్రాక్ట్ చేస్తుంది. సో పాజిటివ్లీ చార్జ్ Copper+2 అనేది దీనికి అట్రాక్ట్ అయ్యి Cu+2 అనేది ఆ 2 ఎలక్ట్రాన్స్ని తీసుకుని కాపర్ కింద మారుతుంది, Cu ఆటమ్స్ కింద మారుతుంది. ఓకేనా? ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. జింక్ అనేది 2 ఎలక్ట్రోడ్స్ కింద 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఆ 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు నుంచి ఇటువైపు వచ్చి కాపర్ రాడ్కి వస్తే త్రూ వైర్, ఇది మెటాలిక్ వైర్. ఓకేనా? త్రూ మెటాలిక్ వైర్ ఇటువైపు నుంచి ఇటువైపు కాపర్ రాడ్లోకి వస్తే ఆ 2 ఎలక్ట్రాన్స్ కాపర్ రాడ్లోకి వచ్చిన తర్వాత ఈ 2 ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్లీ చార్జ్డ్ కాబట్టి ఈ సొల్యూషన్లో ఉండేటువంటి పాజిటివ్లీ చార్జ్ని అట్రాక్ట్ చేస్తుంది. సొల్యూషన్లో ఉండేటువంటి పాజిటివ్లీ చార్జ్ ఏంటి? Copper+2. సో Cu+2ని ఈ 2 ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ చేసి Cuగా మార్చింది. సో కాపర్ ఆటమ్ అనేది మళ్ళీ ఇక్కడ డిపాజిట్ అవుతూ వస్తుంది. Cu+2 ions అని కింద సొల్యూషన్ ఉండేటువంటి Cu+2 ions అన్ని ఇటువైపు డిపాజిట్ అవుతూ వస్తాయి. ఓకేనా? అంటే ఇక్కడ ఏమవుతుంది? రాడ్ సైజ్ అనేది కాపర్ ఆటమ్స్ అన్ని Cu+2 అన్ని దాని మీద అటాచ్ అయిపోవడం వల్ల, కాపర్ రాడ్లో మారిపోయి అటాచ్ అయిపోవడం వల్ల కాపర్ రాడ్ సైజ్ ఏమవుతుంది అంటే పెరుగుతూ వస్తుంది. సో దీని యొక్క సైజు కొద్దిగా పెరుగుతూ వస్తుంది. అండ్ ఇది ఆ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది? Zn అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతుంది. Zn+2 + 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతుంది. సో 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోవడం వల్ల దీని యొక్క సైజ్ అనేది కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఓకేనా? జింక్ రాడ్ సైజ్ అనేది కొద్దిగా తగ్గుతూ వస్తుంది, ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇదేమవుతుంది అంటే రాడ్ సైజ్ పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే 2 ఎలక్ట్రాన్స్ వచ్చి Copper+2 తీసుకుంటున్నాయి కాబట్టి రాడ్ సైజ్ పెరుగుతూ వస్తుంది, ఇక్కడ తగ్గుతూ వస్తుంది. అండ్ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఒకసారి గ్యాల్వానిక్ సెల్ వీడియో తీసాను, ఆ వీడియో చూడండి. ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతున్నప్పుడు మనకి సమ్ వోల్టేజ్ అబ్జర్వ్ చేస్తాం. ఇటువైపు నుంచి ఇటువైపు ట్రావెల్ అవుతున్నప్పుడు కాబట్టి సమ్ వోల్టేజ్ అబ్జర్వ్ చేస్తాం. ఈ పర్టికులర్ గ్యాల్వానిక్ సెల్కి మనం ఏం చేస్తాం అంటే 1.1 volts అప్లై చేస్తాం. 1.1 volts అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? 1.1 volts అబ్జర్వ్ చేస్తాం. సో ఇంత అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రాసెస్ చూడు. దీనిని నేను ఈ గ్యాల్వానిక్ సెల్, ఇదంతా ఈ పార్ట్ అంతా ఇప్పుడు వరకు జరిగిందంతా గ్యాల్వానిక్ సెల్. ఈ గ్యాల్వానిక్ సెల్ని నేను దేనికి కనెక్ట్ చేశాను అంటే బ్యాటరీకి కనెక్ట్ చేశాను. ఓకేనా? మనం ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసాం అనుకోండి, ఇది ఒక బ్యాటరీకి కనెక్ట్ చేశాను. సో బ్యాటరీకి కనెక్ట్ చేసిన తర్వాత ఈ గ్యాల్వానిక్ సెల్ ఆపరేటర్ అంతటిని నేను దేనికి కనెక్ట్ చేశాను? బ్యాటరీకి కనెక్ట్ చేశాను. బ్యాటరీకి కనెక్ట్ చేసిన తర్వాత నేను వోల్టేజ్ సప్లై చేసే ఆప్షన్ ఉంది కదా నాకు. నేను ఎక్కువ వోల్టేజ్ పెట్టుకోవచ్చు, తక్కువ వోల్టేజ్ పెట్టచ్చు. బ్యాటరీకి కనెక్ట్ చేశానంటే ఆ సెల్ని. సో కనెక్ట్ చేసిన తర్వాత నేను 1.1 volts కన్నా తక్కువ పెట్టాను అనుకోండి. 1.1 volts కన్నా తక్కువ అంటే నేను సప్లై చేసేది ఎంత నుంచి 1.1 volts కన్నా తక్కువ సప్లై చేశాను అనుకో. ఈ గ్యాల్వానిక్ సెల్ అనేది ఈ విధంగానే బిహేవ్ చేస్తుంది. గ్యాల్వానిక్ సెల్ లాగే బిహేవ్ చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి జింక్ నుంచి కాపర్కి వెళ్తూ ఉంటాయి. ఓకే, ఎప్పుడు 1.1 volts కన్నా తక్కువ నేను సప్లై చేస్తే బ్యాటరీ పెట్టిన తర్వాత. అలా కాకుండా 1.1 volts కన్నా ఎక్కువ సప్లై చేశాను అనుకో. 1.1 volts కన్నా ఎక్కువ సప్లై చేస్తే నీకు ఇటువైపు నుంచి ఇటువైపు స్టార్ట్ అవుతుంది. అంటే కాపర్ నుంచి ఎలక్ట్రాన్స్ ఎటువైపు వెళ్తాయి అంటే 2 ఎలక్ట్రాన్స్ ఇటువైపు వస్తాయి. ఎప్పుడు 1.1 volts కన్నా ఎక్కువ సప్లై చేస్తాయి, ఇటువైపు వస్తాయి. రివర్స్ అవుతుంది మొత్తం. ఇందాక 1.1 volts కన్నా తక్కువ పెడితే ఇటువైపు నుంచి ఇటువైపు వెళ్ళిన ఎలక్ట్రాన్స్, కానీ 1.1 volts కన్నా ఎక్కువ పెట్టామనుకో మన బ్యాటరీ వోల్టేజ్, కాపర్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపు ట్రావెల్ అవుతున్నాయి, 2 ఎలక్ట్రాన్స్ ఇటువైపు ట్రావెల్ అవుతున్నాయి, కాపర్ టు జింక్ వస్తాయి. అర్థమైందా? కరెక్ట్గా 1.1 పెట్టామనుకో నీకు నెట్ రియాక్షన్ 0, అసలు ఏమీ జరగదు, నీకు కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఏమీ జరగదు, రియాక్షన్ అనేది 0 అక్కడ. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? 1.1 కన్నా తక్కువ పెడితే యాజ్ యూజువల్గా జింక్ నుంచి ఎలక్ట్రాన్స్ కాపర్కి వెళ్తే, 1.1 పెడితే ఏమీ జరగదు, నెట్ రియాక్షన్ 0. 1.1 కన్నా వోల్ట్స్ ఎక్కువగా పడితే నీకు రియాక్షన్ అనేది కాపర్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి జింక్కి ట్రావెల్ అవుతాయి. అంటే రివర్స్ ఆఫ్ గ్యాల్వానిక్ సెల్ జరుగుతుంది. అర్థమైందా? ఇది మనకి 4th టైప్.
నీకు ఇంతకు ముందు 3 టైప్స్ చెప్పింది వేరు, ఈ 4th టైప్ వేరు. ఎందుకంటే ఇంతకు ముందు 3 టైప్స్ చెప్పిన దాంట్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే నేను ప్రతిసారి ఒక సొల్యూషనే చెప్పాను, ఒక సొల్యూషనే తీసుకున్నాను. అంటే ఒక బీకర్లోనే 2 ఎలక్ట్రోడ్స్ డిప్ చేస్తూ ఉండేవాడిని. ఓకేనా, ఒక ఎలక్ట్రోడ్లోనే 2 ఎలక్ట్రోడ్స్ డిప్ చేస్తూ ఉండేవాడిని. సేమ్ 2 ఎలక్ట్రోడ్స్ డిప్ చేశాను, సేమ్ ప్రాసెస్లో జరిగేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి, 2 ఎలక్ట్రోడ్స్ని 2 సెల్స్లో తీసుకున్నాను. అండ్ సాల్ట్ బ్రిడ్జ్ కూడా యూజ్ చేస్తాను. నేను చెప్పిన దాంట్లో ఇంతకుముందు ఎప్పుడు సాల్ట్ బ్రిడ్జ్ యూజ్ చేయలే, సాల్ట్ బ్రిడ్జ్ ఎక్కడా యూజ్ చేయలేదు. ఓకేనా. అండ్ మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ సెల్ అనేది మనకి నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్. ఎందుకంటే దాని అంతటా అది జరగదు. మనం ఆ ప్రాసెస్, ఆ రియాక్షన్స్ అని ఏ విధంగా జరుగుతున్నాం, మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేసి జరుగుతున్నాం. అందుకని మన ద్వారా జరుగుతుంది కాబట్టి దాని అంతటా అది జరగట్లేదు కాబట్టి అది దాని యొక్క డెల్టా జీ అనేది నాన్ స్పాంటేనియస్ కింద కన్సిడర్ చేస్తాం. సో ఇది ఒక నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్. ఇది ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ అనేది నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్. అర్థమైందా? ఇది 4 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైసిస్. ఈ ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే మెయిన్లీ మెటల్స్లో యూజ్ చేస్తారు. అంటే మెటల్ కోటింగ్లకి బాగా యూజ్ చేస్తారు. ఎందుకంటే ఒక సైడ్ ఎలక్ట్రోడ్ దింపేస్తారు, వర్స్ట్ కాపర్ ఎలక్ట్రోడ్ దింపేసి ఇటువైపు ఏదైనా మెటల్ పెట్టారనుకో. ఎగ్జాంపుల్గా చెప్తాను, సిల్వర్ కోటింగ్ తీయాలి. నేను ఏదైనా ఒక మేక్కి సిల్వర్ కోటింగ్ చేయాలంటే ఏం చేస్తానంటే ఈ మేక్ని బ్యాటరీకి కనెక్ట్ చేశాను, ఈ మేక్ని కూడా బ్యాటరీకి కనెక్ట్ చేశాను. దీంట్లో కింద సిల్వర్ AgSO4 సొల్యూషన్ వేసాను, సిల్వర్ సల్ఫేట్ సొల్యూషన్ కానీ ఏదైనా సొల్యూషన్ వేసాను. ఈ సొల్యూషన్ ఏమవుద్ది, దీంట్లో Ag+ కింద SO4- కింద విడిపోద్దా. Ag+ ఎలా అట్రాక్ట్ అవుద్ది, క్యాథోడ్ సైడ్ అట్రాక్ట్ అవుద్ది. అంటే దానికి ఏంటిది, క్యాథోడ్ అనేది మేకే కదా. సో దీనికి మేక్కి Ag+ అనేది అట్రాక్ట్ అయిపోతూ వస్తుంది. అట్రాక్ట్ అయిపోయి దీని మీద డిపాజిట్ అయిపోతూ వస్తుంది. అర్థమైందా? నేను ఒక చైన్ తీసుకుని ఈ చైన్ని బ్యాటరీకి కనెక్ట్ చేసి ఇక్కడ పెట్టా. ఈ చైన్ ఇది, ఈ చైన్ దేంట్లో డిప్ చేస్తున్నాను, AgSO4 సొల్యూషన్లో డిప్ చేశాను. సో AgSO4 డిప్ సొల్యూషన్లో డిప్ చేయగానే ఏమవుద్ది, Ag+ అన్నీ వెళ్ళి దీనికి అట్రాక్ట్ అయిపోతాయి కదా. Ag+ అన్నీ Ag అంటే ఏంటంటే సిల్వర్ అక్కడ. ఓకేనా, సిల్వర్ అంతా వెళ్ళి దేని మీద డిపాజిట్ అవుతుంది, దాని మీద కోట్ అయిపోతూ వస్తుంది. అందుకనే ఇది ఒక మనకి కోటింగ్ ప్రాసెస్ అనేది మనకి ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఏదైనా కోట్ చేయాలంటే ఈ ప్రాసెస్లో చేస్తారు ఎక్కువ సార్లు. ఓకేనా, ఈ ప్రాసెస్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా సజెషన్స్ ఇవ్వండి, అండ్ కామెంట్ చేయాలంటే కామెంట్ చేయండి. ఏదైనా మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.